వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మ్యాజికల్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఏమేమి కావాలో కూడా చూపించేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు మీకు. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర. అంటే ఇవి వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ 3 months నుంచి వాడుతున్నాను ఈ డ్రింక్ అనేది. నా వెయిట్ లాస్ కూడా దీనివల్లే జరిగింది. అంటే ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ ఇది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాము. అంటే మా తెలంగాణ సైడ్ అయితే మేము దీన్ని వాము అని అంటాము. తర్వాత సోంపులు అన్నమాట. అంటే మనం బిర్యానీ రైస్లో వేసుకుంటాం కదా, ఆ సోంపు. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 months నుంచి ఈ డ్రింక్ అయితే తాగుతున్నాను. మొత్తం ఒకసారి వేసి ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెమే చూపిస్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి చూపిస్తున్నా. నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది నాకు. సిస్టర్ కామెంట్ ఏంటంటే, సిస్టర్ మీరు ఎలా వెయిట్ లాస్ అయ్యారు? మీ ప్రీవియస్ వీడియోలో కన్నా ఇప్పుడు చాలా స్లిమ్గా అయ్యారు. మీరు ఏం చేశారు? కొంచెం మాతో కూడా షేర్ చేసుకోండి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. సో తనకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నా. తను ఒకటే కాదు, చాలామంది అంటే 4-5 సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు. ఎవరికి చెప్పండి, ఇష్టమైన డ్రెస్సులు అంటే మనకు నచ్చిన డ్రెస్సులు వేసుకోవాలి, నచ్చినట్టు ఉండాలి, శారీస్ కట్టుకోవాలి. కొంచెం బొద్దుగా కనిపిస్తే ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాం కదా. సో ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇంకా బ్లాక్గా అవ్వద్దు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 15 minutes వరకు పక్కన ఉంచేయాలి. అంటే వేడిగా ఉంది కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఇందులో ఏమీ కలిపే అవసరమే లేదు. హాట్ వాటర్లో మార్నింగ్ టైం తాగితేనే రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. నైట్ అయితే తాగొద్దు, మనం తిన్నా కూడా అరగదన్నమాట. ఈ పౌడర్ దేనివల్ల యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనం ఫుడ్ తింటాం కదా, అవి తొందరగా డైజెషన్ అవ్వటానికి యూజ్ అవుతుంది. మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కూల్ అయిపోయిందనమాట. అంటే వేడి మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. గుర్తుపెట్టుకోండి, గ్రైండ్ చేసేటప్పుడు పొడి ఇలా ఉండాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం రోజుకొక స్పూన్ అంటే హాట్ వాటర్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. అంటే మనం టిఫిన్ చేసే ముందు ఒక 1/2 hour ముందు తాగాలన్నమాట. దీన్ని హాట్ వాటర్లో కలుపుకొని తాగాలి. ట్రై చేయండి మీరు కూడా, మీకు రిజల్ట్ తెలుస్తుంది. అంటే 1-2 days తాగితే తెలీదు, డైలీ అంటే ఒక 1 month వరకు ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో దీన్ని ఎలా తాగాలో కూడా చూపిస్తా, చూడండి. నేను రెగ్యులర్గా తాగుతాను డైలీ మార్నింగ్. ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇదే తాగుతాను నేను. దాని తర్వాత టిఫిన్ చేసిన 1/2 hour 1 hour తర్వాత టీయో కాఫీయో ఏదో ఒకటి తీసుకుంటా. వేడి నీళ్ళు అయితే అయిపోయినాయి, వేడి నీళ్ళు కూడా పెట్టాను. ఇంకా మీకు చూపించాలి కదా, సో క్లారిటీగా స్టెప్ బై స్టెప్. ఇంకో వేడి నీళ్ళు అయితే చాలా వేడిగా ఉండాలి, అంటే బాగా మరగాలన్నమాట నీళ్ళు. ఇందులో 1 స్పూన్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే చేదు ఉంటుంది కదా, మళ్ళీ తాగలేరు. చూసారు కదా, ఇలా కలిపేసుకొని తాగేయటమే. చాలా వెయిట్ లాస్ అవుతారు. నేనైతే 3 monthsలోనే 10 kg వరకు వెయిట్ లాస్ అయ్యాను ఇలా తాగటం వల్ల. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, మనకు తెలిసింది మనం చెప్పాలి కదా. సో మీరు గమనించండి, ప్రీవియస్ వీడియోలో ఇప్పటికీ అప్పటికి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది తెలుస్తుంది మీకు కూడా. జెన్యున్గా చెప్తున్నా, అసలు అబద్ధం కాదు. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. సో దీన్ని ఇలాగే తాగేయాలన్నమాట.
తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. 3 పూటలు కడుపు నిండా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫస్ట్ అండి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోమాకండి.